కరెక్ట్ గా ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అవుతుంది. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే క్యూలో ఉన్నాయి. నా వెహికల్ కి సిఎన్జి ఫిల్ చేయాలంటే కనీసం నాకు ఎలా లేదన్నా సరే గంటన్నర టైం అయితే ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు నా ముందైతే ఒక 20 కార్లు అయితే ఉన్నాయి. ప్రతిరోజు సిఎన్జి కోసం గంటల తరబడి వెయిట్ చేసి ఓపిక మీకు ఉంటేనే సిఎన్జి కార్ కొనండి, లేకపోతే సిఎన్జి జోలికి అయితే రావద్దు. మొత్తానికి సిఎన్జి అయితే ఫిల్ చేసుకుంటున్నాను. 794 రూపాయలు సిఎన్జి అయితే ఫిల్ అయింది. మొత్తానికి సిఎన్జి అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత ఏం చూద్దాం, 8:05 అయింది. ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ట్రిప్ అనేది రీసెట్ చేస్తాను. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామని మీకు క్లియర్ గా చూపిస్తాను. సక్సెస్ఫుల్ గా ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేసేసాను. ఊబర్ లో ఒక రైడ్ వస్తుంది. ఇది అక్కడ కాప్రా అంటే ఆ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. ఈ కస్టమర్లను పిక్ చేసుకోవడానికి తల ప్రాణం తోకైతే వచ్చింది. వాళ్ళు ఇటువైపు ఉన్నారు, నేను ఎటువైపు వెళ్ళాను. ఊబర్ లో లొకేషన్ అప్పుడప్పుడు ఇలానే బ్యాక్ సైడ్ చూపిస్తూ ఉంటుంది. మొత్తానికి కస్టమర్స్ అయితే పిక్ చేసుకున్నా. ఓటీపీ ఎంటర్ చేసి ట్రిప్ స్టార్ట్ చేసి నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్ అయితే వచ్చేసాను. డిక్కీలో ఉన్న వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళకైతే ఇచ్చేసి ట్రిప్ అనేది ఎండ్ చేస్తే బిల్ అమౌంట్ వచ్చేసరికి 363 రూపాయలు వచ్చింది. కస్టమర్ దగ్గర ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాను. డైరెక్ట్ గా ఊబర్ లొకేషన్ వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నాను. ఓటీపీ ఎంటర్ చేస్తే డ్రాప్ లొకేషన్ 17 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది లక్డీకపూల్. నావిగేషన్ ఫాలో అవుతూ లక్డీకపూల్ మెట్రో స్టేషన్ అయితే వచ్చేసాను. కస్టమర్స్ ని దింపి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 312 రూపాయలు బిల్ అమౌంట్ వచ్చింది. కస్టమర్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఇంకొక రైడ్ కి అయితే వెళ్ళిపోతాం. డైరెక్ట్ గా కస్టమర్ ని పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్ చూస్తే 13 కిలోమీటర్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తే 266 రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది. రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ రావాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఊబర్ అకౌంట్ అనేది ఉండాలి. నైట్ టైంలో ర్యాపిడోలో అంత ఎక్కువగా బుకింగ్స్ అనేవి రావు. ఏమో కస్టమర్స్ ఎక్కువగా ఊబర్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను. నైట్ డ్యూటీకి వస్తే ఖచ్చితంగా మన దగ్గర ఊబర్ అకౌంట్ అనేది ఉండాలి. ఊబర్ అకౌంట్ లేకపోతే నైట్ డ్యూటీకి రావడం వేస్ట్. రైడ్ వచ్చేసింది. డైరెక్ట్ గా కస్టమర్ లొకేషన్ వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నాను. డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి అమీన్పూర్ కి 18 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఫైనల్లీ అమీన్పూర్ వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 380 రూపీస్ బిల్ అమౌంట్ వచ్చింది. కస్టమర్ సార్ నాకు ఈ అమౌంట్ అనేది ఫోన్ పే చేసి వెళ్ళిపోయారు. 15 నిమిషాలు అవుతుంది, బుకింగ్ అయితే రాలేదు. 15 నిమిషాలు వెయిట్ చేసి చిరాకు వచ్చి ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాను. యాక్చువల్ 2 గంటల వరకైనా సరే బుకింగ్ వస్తాయని నేను అనుకున్నా, బట్ 1 గంటకే ఆగిపోయినాయి. పోనీ సిటీ అవుట్స్కట్ లో ఉన్నామా అంటే లేదు, ఆల్మోస్ట్ నైట్ అంతా వర్క్ చేసాము. అందుకోసమే ఈ రైడ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోతాయి. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము అనేది చూద్దాం. 220 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. సిఎన్జి మొత్తం అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఫస్ట్ తీసుకున్న రైడ్ లో 20 కిలోమీటర్లు నేను పెట్రోల్ మోడ్ లో డ్రైవ్ చేసేసాను. అందుకోసమే 20 కిలోమీటర్లు లెస్ దాన్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసింది 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జితో 200 కిలోమీటర్లు. ఈ 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు నాకు వచ్చిన ఎర్నింగ్స్ 3,397 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసాము. ఇందులో సిఎన్జికి 800 తీసేయాలి. అలాగే కార్ కి ఈఎంఐ పే చేస్తున్నాం కాబట్టి పర్ డే కి 600 రూపీస్ అయితే నేను తీసేయాలి. అంటే నాకు మిగిలింది 2,000 రూపాయల ఎర్నింగ్స్. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేసి ఒక రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడి వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయని మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోలో కలుద్దాము.